హలో హాయ్ అండి, వెల్కమ్ టు సుబ్బు వరల్డ్. ఇప్పుడు మనము సొరకాయ పులుసు పెట్టుకుందాము. ఒక మూకుడు పెట్టుకొని ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ పోసుకొని ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసుకుందాము. ఇవి కొంచెం వేగినాక పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకుందాం. అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వేసుకొని కలుపుకున్నాక కొంచెం కరివేపాకు. ఇప్పుడు సొరకాయ వేసుకుందాం. సొరకాయ వేసుకొని కొద్దిసేపు 5 minutes దాకా వేయించుకోవాలి. వేయించుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుందాం ఒక 5 minutes వరకు. ఇప్పుడు మూత తీసి కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు సొరకాయలో ఫైబర్ ఉంటుందండి, అందులో దానికి గుండె జబ్బులు రాకుండా చూస్తుందండి. అందులో చాలా మంచిది, అది వెయిట్ లాస్ కూడా చాలా మంచిది. మనకు బ్లడ్లో వైట్ బ్లడ్స్లో కార్బో సెల్స్ ఉంటాయి, అందులో ఆర్బీసీ, డబ్ల్యూబీసీ ఉంటుంది. అందులో ఆర్బీసీ సెల్స్ పెంచడానికి సహాయపడుతుంది. అలాగనే న్యూట్రియన్స్ మిలియన్స్ ఉంటాయి కదా, అవి కూడా బ్యాలెన్స్ చేయడంలో సొరకాయ చాలా బాగా సహాయం చేస్తుందండి సొరకాయ. ఇప్పుడు కర్రీలోకి వద్దాం. అందులో కొంచెం టమాటా గుజ్జు వేసుకున్నాను నేను. తర్వాత అందులో కొంచెం చింతపండు రసం వేసుకొని ఇప్పుడు అందులో కొన్ని వాటర్ పోసుకుందాము. వాటర్ పోసుకున్నాక ఇప్పుడు కొంచెం జీలకర్ర మెంతులు కూడా వేసుకుందాము. వేసుకొని కలుపుకుందాము. కలుపుకున్నాక ఒక స్పూన్ కారము, 2 spoons సాల్ట్ వేసుకుందాం. వేసుకున్నాక కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం. అంతే అండి. ఇప్పుడు తీసుకొని కొత్తిమీర వేసేస్తే అంతే అండి, ఎంతో రుచికరమైన సొరకాయ పులుసు రెడీ అండి. చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా సొరకాయ. వెయిట్ లాస్కి అయితే చాలా చాలా బెస్ట్ అండి ఇది. అంతే అండి, ఎంతో రుచికరమైన సొరకాయ పులుసు రెడీ. అంతే అండి. బాయ్. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్ అండి.